హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. మరో వీడియోతో మేము ముందుకు వచ్చాము. చూసారంటే ఇది గారెల పిండి అండి. అంటే మేము మినపప్పు అనేది నానేయలేదు, ఇన్స్టెంట్గా బయట రుబ్బుకొని వచ్చాము. సో ఇదిగోండి, దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాము. ఇన్స్టెంట్గా ఎందుకన్నామంటే అదే మేము మినపప్పు అనేది నానేయలేదండి. అల్లము ఇన్స్టెంట్ అనేది ఎందుకన్నానంటే చెప్పాను కదండి, మినపప్పు అనేది మేము నానేసుకోలేదు, బయట నుంచి మినపప్పు అదే పిండి అనేది కొనుక్కొని తెచ్చుకున్నాము ఇన్స్టెంట్గా చేసుకుందామని. సో ఉప్పు వేసుకున్నాం, అల్లం ముక్కలు వేసుకున్నాం, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నామండి. అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా, కొంచెం పసుపు కూడా, సరే పసుపు కూడా వేసేసుకున్నాము. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. సో ఈరోజు శుక్రవారం కాబట్టి బయట మాకు టైం పట్టిద్దని చెప్పారు. సో అందుకని ఎందుకు గారెలను తినాలనిపించింది. అసలు ప్రిపరేషన్ కూడా మేము చేసుకోలేదు కాబట్టి, లేకపోతే ముందుగానే పొట్టుపప్పు తెచ్చుకొని, మాకు మామూలుగా అయితే పొట్టుపప్పుతోనే బాగా అలవాటు. సో ఇంకెందుకులని మామూలు బయట అనేది పిండి అనేది రుబ్బుకున్నది కొనేసుకొని తీసుకొచ్చామండి ఇన్స్టెంట్గా. అందుకే ఇన్స్టెంట్గా అన్నామండి. సో చూసారంటే మొత్తం అంతా కలిపేసుకున్నాము. ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. చిన్నప్పుడు మా నాయనమ్మ ఉన్న టైంలో అయితేనండి అసలు మినపప్పు అనేది పొట్టుపప్పు నానేసేసి రాత్రంతా కూడా పొద్దున రుబ్బుకునేవాడు రోళ్ళల్లో. అసలు ఆ రుచి చాలా రుచిగా ఉండేదండి, అసలు ఎంతో రుచిగా ఉండేది. సో చూసారండి, ఈ మినపప్పు ఇన్స్టెంట్ మిరప్పిండి అనేది పక్కన పెట్టుకున్నాము. సరే కళాయి పెట్టేసుకొని ఈ గారెలు అనేది వేసుకుందాము. చూసారండి, అల్యూమినియం అనేది కళాయి అని పెట్టామండి, నాన్ స్టిక్ అనేది పెట్టలేదు. ఎందుకంటే ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి 1, 2, 3 ట్రిప్పులకి గారెలు అనేది తీసేసుకుందామని. ఇప్పుడు ఆయిల్ అనేది పోసుకుందాము. ఆయిల్ పోసుకుందామండి. గారె మురిగేంతవరకు అయితే చాలండి. సో 1/2 లీటర్ పోసుకున్నాము ఆయిల్ అనేది. ఇది బాగా కాగాలి. సో ఆయిల్ సరిపోలేదని ఇంకో 1/2 లీటర్ పోసుకోనండి. మొత్తం కేజీ ఆయిల్ అనేది పోసుకున్నాము. సో ప్రిపరేషన్ చేసేసుకుందాము గారెలు అనేది. ఆయిల్ హీట్ ఎక్కలేదు ఒకసారి చూసుకుందామండి. చిన్న పిండి వేసుకొని ఓకే హీట్ ఎక్కింది కాబట్టి గారెలు అనేది ఆయిల్లో వేసేసుకుందాం. సరే అండి, తీసుకొచ్చిందా గారెలు పూలు ఫోన్ పడిద్ది. చూసారండి, ఎమ్మె గారెలు రెడీ అయిపోతున్నాయి. ఇన్స్టెంట్ అని చెప్పానండి ముందుగానే. సో ఇన్స్టెంట్గా గారెల పిండిని తీసుకొని వేసుకుంటున్నాము. ఈసారి ఫుల్ వీడియో చూపిస్తామండి పొట్టు మినపప్పుతో. సో దీని కాంబినేషన్గా చికెన్ అది లేదు కాబట్టి స్మాల్ చెట్టు అయితే నంచుకొని తినేస్తాము. చూసిన గారెలు అండి ఇవి. సో గారెలు రెడీ అయిపోయినాయండి.
చెప్పాను కదా నేను కాంబినేషన్ అంటే ఏమీ లేదు, ఉట్టిగారులు మామూలుగా నంచుకొని తినేసేయటమే. సో ఇది ఒకసారి టేస్ట్ అని చూద్దాము. ఒక్క నిమిషం చూద్దాం తుంపి. ఓ చాలా వేడిగా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. తింటుంటేనే నోరు కాలిపోతుందండి. సో అండి, మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తామండి. అంతవరకు బాయ్ అండి, బాయ్.